సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం గ్రామం మద్దూరు. మాది సొసైటీ. మాది 36 పాలు ఉన్నాయి. గౌడ సంఘం అధ్యక్షుడిని. మేము మాకు గవర్నమెంట్ 5 ఎకరాల భూమి ఇచ్చింది. 150-200 తాళ్ళకు ఉన్నాయి మా మద్దూరు గ్రామంలో. టికెట్లు చెప్పిన ఈ వృత్తిని నమ్ముకొని ఎంతమంది భక్తులు? మా వృత్తిని నమ్ముకొని 32 మంది ఉన్నారు. 32 మందిలో అంతా తాళ్ళు ఎక్కేటోళ్ళేనా? అంటే అంతా 10 మంది చెప్తారు. 20 మంది ఏ వృత్తులు చేస్తారు వాళ్ళు? కూలీ నాలు చేసుకొని వ్యవసాయం చేసుకొని బతికేటోళ్ళు ఉన్నారు. ఆటో నడుచుకుంటారు, సిటీకి వెళ్ళిపోతారు. ఇప్పుడు మీ గ్రామానికి ఏమేమి వసతులు ఉన్నాయి? ఇప్పుడు ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా వచ్చినాయా? 5 ఎకరాల భూమి వచ్చింది మాకు, అంతే. ఏం రాలేదు. 5 ఎకరాల భూమి వచ్చింది. దానిలో ఏం వేసింది? వాళ్ళ ఏమీ పని ఉన్నది. ఒక పని ఈత చెట్టు పెడితే దక్కలేదు. ప్రాణం బాగా చచ్చిపోయింది. మీకు గుడి ఉందా? గుడి లేదు మాకు. కమిటీ హాల్ ఉందా? కమిటీ హాల్ లేదు. గుడి లేదు, కమిటీ హాల్ లేదు. గుడి లేదు, కమిటీ హాల్ లేదు. మేము మొన్న ఎల్లమ్మ గుడి కట్టుకున్నాం. మీకు ప్రభుత్వం నుంచి సబ్సిడీలు ఏమన్నా చెట్టు మిగిలిన పడ్డవాళ్ళకి ఏమైనా పైసలు వచ్చినాయా? అప్పుడు పడ్డవాళ్ళకు కొంతమందికి వచ్చినాయి. ఇప్పుడైతే ఎవరు వాళ్ళే రాలేదు. ఇప్పుడు మీకు ఏం వసతులు కావాలి? ఏం కావాలి మీకు మీ ఊరికి? ఎక్కటానికో సైకిల్ మోటార్లు కావాలి. ఇంకా మోకులు, సేఫ్టీ మోపు పుస్తకాలు కావాలి. చెట్టు మిగలు పడి ఉన్న వాళ్ళకి పడ్డ వాళ్ళకు కూడా నష్టపరిహారం కట్టించాలి. 5 లక్షలు 10 లక్షల దాకా నష్టపరిహారం ఇవ్వాలి. ఇప్పుడు అందరికి పెన్షన్లు వస్తున్నాయా? పెన్షన్లు కొందరికి వస్తున్నాయి, కొందరికి వస్తలేవు పెన్షన్లు. అంటే వాళ్ళు అప్లికేషన్ పెట్టిండ్రా? ఎట్లా పెట్టిండ్రు? కొంతమంది పెట్టిండ్రు, కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి పెట్టిండ్రు, ఇంకా రాలేదు. అప్పుడు ఆ మధ్య ప్రభుత్వం కొంతమందికి శ్రీనివాస్ గౌడ్ ఉన్నప్పుడు సేఫ్టీ మోకులకు, తర్వాత బైకులకు మాకు ఏమి ఇవ్వలేదు. సేఫ్టీ మోకులు ఇవ్వలేదు, పుస్తకాలు ఇవ్వలేదు, బైకులు కూడా ఇవ్వలేదు. అంటే మీరు అప్లికేషన్ పెట్టుకున్నారా? అప్లికేషన్ పెట్టుకున్నాం కానీ ఇవ్వలేదు. మరి ఇప్పుడు మీ చదువుకున్న పిల్లలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చదువుకున్న పిల్లలు 15 మంది 20 మంది దాకా ఉన్నారు. అంటే గౌడోళ్ళ దాంట్లో చదువుకొని నిరుద్యోగులుగా ఉన్నారు. మరి వాళ్ళ కోసం మీరు ఏమన్నా అడుగుతున్నారు? ఏమన్నా ఆలోచన చేయాలని కోరుతున్నాను. అంటే వాళ్ళకి కళ్ళు తీస్తామని ఆ మధ్య చెప్తుంది కదా. ముఖం పెట్టుకున్నారు కానీ ఇప్పుడు ఇంకా ముందు ఆడతాను, చేస్తాను, పని చేద్దాం అన్నట్టు వాళ్ళకి ఏమన్నా పని కల్పిస్తే బాగుంటుందని కోరుతున్నాను. ఇప్పుడు చెట్టు మిగలు వడి ఉన్న వాళ్ళు, అంగవైకల్యం పొందిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు మీ దగ్గర? ఒకళ్ళు 2 ఉన్నారు. అంటే వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు, ఏం చేస్తారు. వాళ్ళకి పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తుంది. అంటే వాళ్ళ పింఛన్ తోటే వాళ్ళు బతుకుతారు. ఇప్పుడు ఇంకా మీకు కమిటీ హాల్స్ కానీ ఇట్లా కమిటీ హాల్ కావాలి, 3 స్థలాలు కావాలి, సేఫ్టీ 3 స్థలాలు, సర్వే కాకుండా విగ్రహం కావాలి. అంటే మీకు జాగా ఉందా మరి సర్వే బాబుని పెట్టుకోవడానికి? అంటే మీరు ఎప్పుడైనా ఈ గౌడ సంఘం నాయకులను ఎప్పుడైనా కలిసిందా? మళ్ళీ మీరు అధికారులు కూడా కలవలేదు. కలవకుండా ఎట్లా ఇస్తారు? మళ్ళీ మీకు తెలియదు కదా.